పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేకి సపరేట్గా ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అండ్ ఫ్లాగ్ ఎందుకు? ఇదంతా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్న ఒక పెద్ద మైండ్ గేమ్. ఇండియా ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం తన ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పుద్ది, కానీ పాకిస్తాన్ మాత్రం పీఓకేని ఒక డిస్ప్యూటెడ్ టెరిటరీలా ఉంచడానికి ప్లాన్ వేసింది. ఒకవేళ పీఓకేని పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్లా కలిపేసుకుంటే టోటల్ కాశ్మీర్ మీద వాళ్ళకున్న క్లెయిమ్ గ్లోబల్గా పూర్తిగా వీక్ అయిపోయింది. అందుకే ప్రపంచాన్ని నమ్మించడానికి అక్కడ ఒక ఫేక్ అటానమీ డ్రామా క్రియేట్ చేశారు. పైకి చూడడానికి అక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఒక చిన్న సపరేట్ ఫ్లాగ్ ఉన్నా అసలు రియల్ పవర్ అంతా ఇస్లామాబాద్ అండ్ రావల్పిండిలోని మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ చేతుల్లోనే ఉంటుంది. అక్కడ ఉండే టాప్ బ్యూరోక్రసీ అండ్ అఫీషియల్స్ అందరినీ పాకిస్తానే పంపిస్తుంది. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పీఓకేలో ఎవరైనా లీడర్ లేదా జడ్జి అవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామని ఒక మ్యాండేటరీ ఓత్ తీసుకోవాలి. వేరే ఏ పాకిస్తాన్ యాంటీ పాకిస్తాన్ పొలిటికల్ వ్యూస్ని అక్కడ రానివ్వరు. పైగా అక్కడ అసెంబ్లీలో ఉండే కొన్ని రిఫ్యూజీ సీట్స్కి పీఓకేలో ఉండేవాళ్ళు కూడా పాకిస్తాన్ వేరే చోట్ల ఉండేవాళ్ళు ఓట్లేస్తారు. దీనివల్ల ఎలక్షన్స్ని ఇస్లామాబాద్ ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకే ఇప్పుడు అక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ లీడర్షిప్లో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్లు అవుతున్నాయి. రీసెంట్గా జరిగిన గొడవలో 27 మంది చనిపోయారు. ఇన్ఫ్లేషన్, కరెంట్ బిల్స్తో పాటు ఈ ఫేక్ పొలిటికల్ సిస్టమ్కి వ్యతిరేకంగా జనాలు రోడ్లపైకి వచ్చారు. ఈ గొడవలతో పాకిస్తాన్ ఆడుతున్న డ్రామా ఇప్పుడు ప్రపంచానికి క్లియర్గా కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుద్దో. ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.